హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నేనిప్పుడు లాస్ట్ క్లాస్‌లో మీకు అకౌంటింగ్ వచ్చేసి పార్ట్ 1 చెప్పాను. ఈ క్లాస్‌లో అకౌంటింగ్ వచ్చేసి పార్ట్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. దానికి సంబంధించిన బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ నేను ఇచ్చాను. ఈ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం కూడా మీరు స్టడీ చేసిన తర్వాత గ్యారంటీగా నేను చెప్పే టాపిక్ మీద కూడా నాలెడ్జ్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. కమింగ్ టు ద పాయింట్, మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్‌ని ఎలా సాల్వ్ చేయాలో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నాను. బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ మీరందరూ చేయాల్సింది ఏంటంటే షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అన్నమాట. వీఆర్ కమింగ్ టు ది పాయింట్. దిస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేద్దాం. ఆ సాల్వ్ చేసిన విధంగానే మనకి ఆటోమేటిక్‌గా అకౌంటింగ్ వోచెస్ గురించి పూర్తి నాలెడ్జ్ వస్తది అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకేనండి. లాస్ట్ క్లాస్‌లో ఆల్రెడీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో కాంట్రా, పేమెంట్, రిసీట్ వోచెస్ ఎలా యూజ్ చేయాలి ఆల్రెడీ నేర్చేసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ అదర్ వోచెస్, సేల్స్, పర్చేసెస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఈ నాలుగిట్లని కూడా ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వెల్ ఎగ్జాంపుల్ పార్ట్ క్లోజ్ చేసేస్తే ఇప్పుడు టాలీలోకి వెళ్ళిపోదాం. వెల్ ఇక్కడ ఆల్రెడీ టాలీలో మనం చూస్తే ఒక కంపెనీ క్రియేట్ చేసాం. ఆ కంపెనీలో ఏ లెడ్జర్స్ అయితే మనకు అవసరమవుతాయి అనుకున్నామో ఆ లెడ్జర్స్ అన్నీ నేను ఇందాకలే రెడీగా ఫీడ్ చేసి ఉంచా. సో ఒకసారి మనం చూస్తే కనుక అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్‌లో డిస్ప్లే మల్టిపుల్ ఆల్టర్‌లో డిస్ప్లే చూడొచ్చు మనం. ఆల్ ఐటెమ్స్ ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏ లెడ్జర్స్ అయితే మనకు అవసరం అవుతాయో ఆ లెడ్జర్స్ అన్నీ కూడా నేను క్రియేట్ చేసి ఉంచాను. ఒకవేళ మీరు ముందుగా జర్నల్ ఎంట్రీస్ అన్ని రెడీ చేసుకుంటే పలానా లెడ్జర్స్ మనకు అవసరం అవుతాయని అర్థమవుతుంది కాబట్టి వాటన్నిటిని మనం ముందుగానే రెడీ చేసేసుకోవడానికి వీలవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లెడ్జర్స్ అన్ని క్రియేట్ అయిన తర్వాత ఎస్కేప్ చేసుకుంటూ వెనక్కి వచ్చేసి అకౌంటింగ్ వోచెస్ అనే ఆప్షన్‌లోకి వచ్చేసి మనం ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. అకౌంటింగ్ వోచెస్‌లో లక్కీలీ సిస్టమ్‌లో మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఉన్నది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యాక్టివేట్ అవ్వకపోతే ఎలా మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లోకి యాక్టివేట్ అవ్వాలో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో పార్ట్ 1 ఎక్స్‌ప్లనేషన్‌లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఎక్స్‌ప్లనేషన్ మనం డైరెక్ట్‌గా టాపిక్‌ని ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఎలా నాలెడ్జ్ గెయిన్ చేయాలో మనం చూసేద్దాం. ఇంకా విషయానికొస్తే ఆల్రెడీ కాంట్రా ఓన్లీ ఫర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే డిపాజిట్, విత్‌డ్రాల్‌కి మాత్రమే అని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే పేమెంట్ అంటే పేమెంట్స్ చేయడానికి క్యాష్ పేమెంట్ కానీ, బ్యాంక్ పేమెంట్ కానీ అని చెప్పుకున్నాం. అలాగే రిసీట్ అంటే మనకి వసూలొచ్చినప్పుడు క్యాష్ వసూలొచ్చినా లేదా బ్యాంక్ ద్వారా వసూలొచ్చినా రిసీట్‌లో వేసుకోవాలని చెప్పుకున్నాం. అలాగే ఇంకా జర్నల్ వచ్చేసరికి పూర్తిగా ఎటువంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నా సరే జర్నల్‌లో వేసుకోవాల్సి ఉంటది. ఇంకా ఇప్పుడు పాయింట్ టు పాయింట్ సేల్స్. సేల్స్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ మాత్రమే. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ ఐటెమ్స్‌ని సేల్ చేసినప్పుడు మాత్రమే సేల్స్ వోచర్‌లోకి రావాల్సి ఉంటుంది. క్యాష్ ద్వారాగా సేల్ చేస్తాం కొన్నిసార్లు. కొన్నిసార్లు కార్డ్ ద్వారాగా బ్యాంక్ అకౌంట్ నుండి సేల్ చేస్తాం. కొన్నిసార్లు మనం అరువు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ఎటువంటి సేల్ జరిగినా ఆ పర్టిక్యులర్ సేల్ వోచర్‌లోనే ఎంటర్ చేయాల్సి వస్తుంది. సేల్ ఆఫ్ ఆల్ గూడ్స్. అలాగే సేల్‌కి కిందనే క్రెడిట్ నోట్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. అంటే సేల్ రిటర్న్స్ కోసం యూజ్ చేసేటటువంటి ఆప్షన్ అది. కానీ ప్రస్తుతానికి డీహైలైటెడ్‌గా ఉంది. కారణం ఏంటి అంటే మనం ముందు F11 ప్రెస్ చేసి ఫీచర్స్‌లోకి వెళ్ళి ఆ ఫీచర్స్‌లో ఉన్నటువంటి ఇక్కడున్న ఆప్షన్స్ అన్ని కూడా మనం యెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే అవి యెస్ చేస్తామో తప్పనిసరిగా మనకి డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ అనేవి యాక్టివేట్ అవుతాయి. డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్స్ కోసమని, క్రెడిట్ నోట్ అంటే సేల్ రిటర్న్స్ కోసమని మనకి యూజ్ అవుతుంది. అలాగే దాని కింద ఉన్నటువంటి సపోర్టింగ్ 2 ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఇన్వాయిస్ అనే దాన్ని క్రెడిట్ నోట్‌కి, డెబిట్ నోట్‌కి కూడా మనం ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మొత్తానికి టాలీలో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఆప్షన్స్ 3 కూడా యెస్ చేసుకోవాలని మనకు అర్థమైంది. కంట్రోల్ ఏ ద్వారాగా మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. లేదా ఎంటర్ చేసుకుంటూ వెళ్లి కూడా కంప్లీట్‌గా సేవ్ చేసుకోవచ్చు. వెల్ యాక్సెప్ట్ ది స్క్రీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ అనేవి యాక్టివేట్ అయినాయి. క్రెడిట్ నోట్ అనేది సేల్ రిటర్న్స్ కోసం సాధారణంగా యూజ్ చేస్తాం. కంట్రోల్+F9 షార్ట్‌కట్ అవుతుంది. అలాగే పర్చేజ్ వోచర్‌కి ఎప్పుడు వెళ్ళాలి అంటే పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ.
సో, మళ్ళీ పర్చేసెస్ అనేవి మీరు క్యాష్ ద్వారాగా పర్చేస్ చేసినా, బ్యాంక్ ద్వారాగా పర్చేస్ చేసినా, లేదనుకుంటే ఆన్ క్రెడిట్ బేసిస్‌లో పర్చేస్ చేసినా, మీరు ఖచ్చితంగా పర్చేస్ వోచర్‌ని మాత్రమే ప్రిఫర్ చేయాల్సుంటుంది. ఇంకా కంట్రోల్ ప్లస్ F9 అంటే పర్చేజ్ రిటర్న్స్ కోసం యూజ్ చేసేటటువంటి వోచర్ దట్ ఈస్ డెబిట్ నోట్. డెబిట్ నోట్‌లో మనం పర్చేజ్ రిటర్న్స్ సంబంధించిన ఎంట్రీ చేస్తాం. క్యాష్ ద్వారాగా మనం ఏదైతే ఇంతకుముందు పర్చేస్ చేసామో అవి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రిటర్న్స్ మనం మళ్ళీ క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో డెబిట్ నోట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాష్ అయినా అవ్వచ్చు, బ్యాంక్ ద్వారాగైనా అవ్వచ్చు, లేదా అరువైనా అవ్వచ్చు. మొత్తానికి రిటర్న్స్ అన్నీ కూడా సేల్ రిటర్న్స్ అయితే క్రెడిట్ నోట్‌లోని, పర్చేజ్ రిటర్న్స్ అయితే డెబిట్ నోట్‌లోని ఎంటర్ చేయాల్సొస్తుంది. ఈ విధంగా మనం షార్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా! దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి ఏ వోచర్‌ని ఏ టైంలో మనం ఎలా వాడుతున్నామన్న చిన్న అవగాహన తీసుకోవడానికే ఈ ఎగ్జాంపుల్‌ని మనం సాల్వ్ చేద్దాం. Sai Jyoti Enterprises started business with 20 lakhs. Let us go to the accounting vouchers, receipt voucher F6. ఓకేనండి. వి హావ్ స్టార్టెడ్ రిసీట్ వోచర్. ఎందుకు అంటే మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిసీట్ వోచర్‌లోనే ఎంటర్ చేయాల్సొస్తుంది. అలాగే లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పుకున్నాం. అకౌంట్ అంటే క్యాష్ లేదా బ్యాంక్ అని చెప్పాల్సుంటుంది. అకౌంట్‌లో క్యాష్ అని చూపించి మనం ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ చూసినట్లయితే క్యాష్ అని ఆల్రెడీ లెడ్జర్ ఉన్నది కాబట్టి తీసుకొని పర్టిక్యులర్స్‌లో మనం ఏ పర్టిక్యులర్ రీజన్ ద్వారాగా ఈ డబ్బు వచ్చిందో మనం చెప్తాం. అలాగే రిసీట్‌లో మనం క్యాపిటల్ అనేది లెడ్జర్ క్రియేట్ చేసి ఉంటుంది. లేకపోతే అర్జెంట్‌గా మనం ఆ లెడ్జర్‌ని క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది. అన్‌ఫార్చునేట్‌లీ అన్ని లెడ్జర్స్ క్రియేట్ ఉన్నాయి గానీ క్యాపిటల్ లెడ్జర్స్ క్రియేట్ లేదు కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు షార్ట్‌కట్ ఆల్ట్ సి ద్వారాగా మనం ఈజీగా లెడ్జర్స్ ఏవైనా క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేసుకోవచ్చు. క్యాపిటల్. క్యాపిటల్ అండర్ గ్రూప్, క్యాపిటల్ అకౌంట్ అలాగే పర్టిక్యులర్స్ ఏమైనా ఉంటే రాసుకోవచ్చు. లేదంటే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసాం విత్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 20 lakhs. Being business started. ఎంట్రీ సేవ్ అయిందండి. నెక్స్ట్ ఎంట్రీకి వచ్చేసరికి మనం అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం ఎస్బీఐ విత్ 8 lakh రూపీస్. సో మరి అర్జెంట్‌గా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడల్లా కాంట్రాకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి కాంట్రా F4 ప్రెస్ చేస్తాం. F4 కాంట్రా ప్రెస్ చేసిన తర్వాత అకౌంటింగ్ వోచర్స్‌లో అకౌంట్స్‌లో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు అకౌంట్‌లో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అకౌంట్‌లో బ్యాంక్ అని వస్తుంది. అలాగే మనకి ఎస్‌బీఐ అనే లెడ్జర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ ఏసేసుకోవచ్చు. పర్టిక్యులర్స్‌లో క్యాష్ అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో చెప్పుకున్నట్టు ఏ అకౌంట్‌లో ఇంక్రీజ్ ఉంటే ఆ అకౌంట్‌లో వస్తుంది. ఏ అకౌంట్‌లో డిక్రీజ్ ఉంటే ఆ అకౌంట్ పర్టిక్యులర్స్‌లో వస్తుంది. ఇప్పుడు మనకి క్యాష్ అకౌంట్‌లో డిక్రీజ్ 8,000 ఉంది. 8,00,000 ఉంది కాబట్టి మనకు పర్టిక్యులర్స్‌లో క్యాష్ వచ్చింది. రూ. 8,00,000 క్యాష్ మనం ఎప్పుడైతే బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తామో ఈ విధంగా మాత్రమే నోట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇంక కిందకొచ్చేసి మనం ఈ పర్టిక్యులర్ అమౌంట్ డినామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి ఇవన్నీ డీటెయిల్స్ కూడా రాసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకు అంత నెసెసిటీ కాదు రావట్లేదు. ఎవరి నుంచి వచ్చిందో కూడా రాసుకోవచ్చు. ఇంకా నరేషన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు. సేవ్ చేసేయొచ్చు. అలాగే మీరు ఇప్పుడు అవసరమై 2,00,000 రూపీస్ ఎప్పుడైనా విత్‌డ్రా చేయాల్సొచ్చినప్పుడు ఏంటి ప్రొసీజర్ అంటే సింపుల్‌గా మళ్ళీ కాంట్రాలోనే ఎందుకంటే సెల్ఫ్ విత్‌డ్రాల్ కాబట్టి కాంట్రాలో ఆల్రెడీ అకౌంట్ క్యాష్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతున్నది కాబట్టి అకౌంట్‌లో క్యాష్ అనొచ్చి అలాగే పర్టిక్యులర్స్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ అని వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి. సింప్లీ 8,00,000 రూపీస్ బ్యాంక్ బ్యాలెన్స్‌లో మనం 2,00,000 రూపాయలు విత్‌డ్రా చేస్తున్నాం. సో, 2,00,000 అమౌంట్ అనేది ఇక్కడ ఏసిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి బ్యాంక్ చెక్ నంబర్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ అంటే చెక్ నంబర్ అండి. అండ్ ఇక్కడ చెక్ నంబర్ వచ్చేసరికి మనము ఆల్రెడీ ఎగ్జాంపుల్‌లో 1, 2, 3, 4, 6, 9 అని రాసుకున్నాం. అదే మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్వేస్ ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ అనే ప్లేస్‌లో చెక్ నంబర్ ఉంటే గనక తప్పనిసరిగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్‌తో డీటెయిల్స్‌తో సహా. అండ్ అలాగే ఇన్ ఫేవర్ ఆఫ్ సెల్ఫ్ అని ఆటోమేటిక్‌గా వస్తుంది కాంట్రాక్ట్ సంబంధించి. అండ్ అలాగే ఎంటర్ చేసుకుంటూ వెళ్లి ఎంట్రీని కూడా మనం సేవ్ చేసేయొచ్చు. మోరోవర్ ఇప్పుడు మనం కాంట్రా గురించి కూడా నాలెడ్జ్ గెయిన్చాం. తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందామండి. పేమెంట్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు క్యాష్ లేదా బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయడం. సో, ఐయామ్ గోయింగ్ టు ద వోచర్ పేమెంట్ వోచర్ అండ్ పేమెంట్‌లోకి వెళ్ళిన తర్వాత సింపుల్‌గా క్యాష్ పే చేసినట్లయితే అకౌంట్‌లో క్యాష్ అని వస్తుంది. బ్యాంక్ ద్వారాగా పే చేసినట్లయితే అకౌంట్‌లో బ్యాంక్ అని వస్తుంది. బికాస్ క్యాష్ లేదా బ్యాంక్ ద్వారాగా మాత్రం మనం ఏదైనా పేమెంట్ చేయగలం కాబట్టి.
వాళ్ళ అకౌంట్‌లో క్యాష్ అని రాసాను. ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ కాబట్టి సాలరీస్ అనేది ఇక్కడ లెడ్జర్‌లో క్రియేట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు దాన్నే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. అండ్ సాలరీస్ అమౌంట్ ఎంత అంటే నా ఎగ్జాంపుల్‌లో నేను రూ. 1,50,000 తీసుకున్నానండి. ఇది క్యాష్ పేమెంట్ కాబట్టే క్యాష్ అని చూపించాను. అలాగే ఇక్కడ మీరు నెక్స్ట్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళి సేవ్ చేసేసుకున్న తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సాలరీస్ పక్కన పెడితే వేజెస్ అనేది మనం చెక్ ద్వారా పే చేస్తాం. కాబట్టి వేజెస్‌కి సంబంధించి అకౌంట్ ఇక్కడ బ్యాంక్ ద్వారా కాబట్టి చెక్ ద్వారా కాబట్టి బ్యాంక్ అని రాసుకోవాల్సొస్తుంది ఎస్‌బీఐ. అలాగే ఇక్కడ మనకి పర్టిక్యులర్స్‌లో ఏ రీజన్ కోసం మనం పేమెంట్ చేసాము అంటే సింపుల్‌గా అవతల వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి కాబట్టి వేజెస్ అనేది ఎక్స్‌ప్లనేషన్‌లో పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ రూ. 35,000 మనకి ఇక్కడ అమౌంట్ అనేది పేమెంట్ జరిగింది కాబట్టి పేమెంట్‌లో చూస్తాం. ఇంకా చెక్ నంబర్‌కొచ్చేసరికి 123470 అనేది చెక్ నంబర్ కింద మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఈ చెక్ మనం ఎవరికిచ్చాము అనేది కూడా పేరు రాసుకోవచ్చండి. వెల్ ఇన్ ఫేవర్ ఆఫ్ సురేష్. అండ్ ఒకవేళ మీరు గనక ఏదైనా ఫర్నిచర్ పర్చేస్ చేశారు అండ్ చెక్ ఇష్యూ చేశారు కాబట్టి ఇది పర్చేస్‌లో వేయడానికి వీల్లేదు. ఇది కూడా ఒక రకమైనటువంటి పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అంటే ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఓన్లీ పర్చేసెస్‌కి ఎప్పుడెళ్ళాలి అంటే గూడ్స్ పర్చేస్‌కి మాత్రమే వెళ్ళాలి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఫర్నిచర్ పర్చేస్ చేసాం కాబట్టి అదొక ఫిక్స్డ్ అసెట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం పర్చేస్ వోచర్‌కి వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం పేమెంట్ చేశామని క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం ఈజీగా పేమెంట్ వోచర్‌లోకొచ్చాం. అకౌంట్‌లో చెక్ కాబట్టి బ్యాంక్ ఎస్‌బీఐ అని చెప్పేసి ఎంటర్ చేస్తూ అలాగే పర్టిక్యులర్స్‌లో మీరు ఫర్నిచర్ అనేది చూపించడానికి ఈజీ అవుతుంది. వెల్ ఫర్నిచర్ ఈస్ ఎ ఫిక్స్డ్ అసెట్ అండ్ ఆఫ్ రూపీస్ 50,000. అలాగే ఇక్కడ చెక్ నంబర్ కనుక ఎంటర్ చేయాల్సొచ్చినప్పుడు 123471 అలాగే మీరు ఇందాక చెప్పినట్టు ఇన్ ఫేవర్ ఆఫ్ నేమ్ రాసుకోవచ్చండి. మళ్ళీ సేవ్ చేసినట్లయితే ఇంకా కమిషన్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే దీని అర్థం ఇప్పుడు మనం రిసీట్ వోచర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నామని. వెల్ గోయింగ్ టు ది వోచర్ రిసీట్. రిసీట్ వోచర్‌లో మనం ఎప్పుడు ఎళ్ళాల్సుంటదంటే మనకి క్యాష్ ద్వారాగా కానీ, బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ద్వారాగా కానీ మనకి ఎటువంటి వసూళ్లొచ్చినా సరే రిసీట్‌లో ఎంటర్ చేయాల్సొస్తుంది. అలాగే అకౌంట్‌లో మళ్ళీ ఆల్‌వేస్ క్యాష్ లేదా బ్యాంక్ ఒస్తాయి. అలాగే పర్టిక్యులర్స్‌లో మనం ఏ కారణం చేత డబ్బు వసూలు చేసుకున్నామో ఆ కారణాన్ని చెప్పాల్సుంటుంది. అలాగే ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌లో కమిషన్ రిసీవ్ చేసుకున్నాను కాబట్టి క్యాష్ రూపంలో క్యాష్ అనే దాన్ని నేనిక్కడ పర్టిక్యులర్స్‌లో చూపిస్తున్నాను. అకౌంట్‌లో చూపిస్తున్నాను. పర్టిక్యులర్స్‌లో కమిషన్ రిసీవ్డ్ అనేది నోట్ చేస్తాను. మరి అలాగే కమిషన్ రిసీవ్ చేసుకున్నది ఎంత అమౌంట్ అంటే రూ. 15,000. అలాగే మీరు సేల్ ఆఫ్ ఫర్నిచర్ క్యాష్ రూపంలో రూ. 5,000 సేల్ చేసేసారు. కాబట్టి మళ్ళీ ఇది కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షనే కాబట్టి రిసీట్ వోచర్‌లో క్యాష్ అని చూపిస్తూ అలాగే ఇక్కడ ఫర్నిచర్ అనే దాన్ని మీరు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్నిచర్ మీరు మళ్ళీ ఇక్కడ అమ్మేస్తున్నారు. అమ్మేస్తుంటే సేల్స్‌లో వేయాలి కదా! అని క్వెషన్ వచ్చినప్పుడు మీరు అమ్ముతున్నది ఆ ఆస్తి తప్ప ఎటువంటి సరుకు కాదు కాబట్టి మీరు సేల్స్ వోచర్‌లోకి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి గత్యంతరంగా రిసీట్ వోచర్‌లోకొస్తున్నాం. ఎందుకు రిసీట్‌లోకొస్తున్నాం అంటే మనం డబ్బులు వసూలు చేసుకుంటున్నాం కాబట్టి సింపుల్‌గా. మరి అలాగే ఫర్నిచర్ మనం సేల్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్స్‌లో ఫర్నిచర్ రాసుకుంటే సరిపోతుంది. అమౌంట్ రూ. 5,000 చూపిస్తే సరిపోతుంది. అలాగే ఈ నరేషన్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ పాయింట్‌లోకెళ్ళినట్లయితే మీరు రెంట్ రిసీవ్ చేసుకుంటున్నారు బై చెక్. ఈసారి మనం వసూలు చేసుకుంటుంది బ్యాంక్ అకౌంట్ నుండి కాబట్టి అకౌంట్‌లో ఎస్‌బీఐ అని చెప్పేసి బ్యాంక్ పేరు రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే పర్టిక్యులర్స్‌లో రెంట్ రిసీవ్డ్ అనే లెడ్జర్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రెంట్ అనేది ఇండైరెక్ట్ ఇన్‌కమ్ కాబట్టి అమౌంట్ మనం రూ. 12,000 ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టుగా ఎంటర్ చేసి సేవ్ చేసేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ వచ్చేసరికి అలాగే ఇది రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరి నుండి రిసీవ్ చేసుకున్నామో వాళ్ళ పేరు కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి సేవ్ చేసాము. మళ్ళీ ఇంకా కంటిన్యూషన్‌లోకి వచ్చినట్లయితే ఒకవేళ మీరు సేల్ ఆఫ్ గూడ్స్ చేసినట్లయితే ఎలా చూపించాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం వోచర్ సేల్స్‌లోకి రావాల్సి ఉంటుంది. వోచర్ సేల్స్‌లోకి వచ్చినట్లయితే మనకిక్కడ 2 రకాల వోచర్స్ ఉంటాయి. ఒకటి అకౌంటింగ్ వోచర్, ఇంకొకటి ఇన్వెంటరీ వోచర్ అని. ప్రస్తుతానికి మనకు అకౌంటింగ్ వోచర్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఇన్వెంటరీ వోచర్ గురించి ఇన్వెంటరీ పార్ట్‌లో మనం నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఒకవేళ గనక అకౌంటింగ్ వోచర్ ఎలా చేయాల్సి ఉంటుంది అంటే
పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ వస్తుంది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరైతే మన దగ్గర కొనుక్కుంటున్నారో ఆ వ్యక్తి పేరు వస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ నుండి ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే బ్యాంక్ అకౌంట్ పేరు వస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే మీరు సేల్ చేస్తున్నారు ఒక గూడ్స్ అని. సో, కాబట్టి సింపుల్‌గా అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారాగా సేల్ చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్యాష్ అని రాయాల్సి ఉంటుంది. లేదా ఒక చెక్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే బ్యాంక్ అని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ అరువు మీద సేల్ చేసినట్లయితే ఎవరైతే మన దగ్గర అరువు మీద కొన్నారో వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పుకున్నట్లు సింపుల్‌గా మీరు ఇక్కడ ఈ పాయింట్ చూసినట్లయితే సోల్డ్ గూడ్స్ అండ్ రిసీవ్డ్ చెక్. దీనికి సంబంధించి మీరు ఎంట్రీ ఎలా చూపించాల్సి ఉంటుంది అంటే బ్యాంక్ పేరు అకౌంట్‌లో రాసుకోవాల్సింది పార్టీ అకౌంట్‌లో. మీరు ఆల్రెడీ చదివినట్లయితే పార్టీ లేదా అకౌంట్. అంటే ఇక్కడ ఒకవేళ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే అకౌంట్‌లో క్యాష్ వస్తుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే బ్యాంక్ వస్తుంది. అలాగే అరువు అయితే పార్టీ అకౌంట్ నేమ్ అనేది వస్తుంది. 3 సార్లు మనం చెప్పుకున్నాం. కొంచెం క్లారిటీ కోసం. ఇంకో ప్రస్తుతానికి ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి ఎస్‌బీఐ కాబట్టి ఎస్‌బీఐ అని చూపించాం. ఇంకా అదర్ పర్టిక్యులర్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక అకౌంట్ ఇన్వాయిస్ కాబట్టి మనం సేల్స్ అనే లెడ్జర్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఫర్ డూయింగ్ సేల్స్ మనం ఈ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ చేసాం కాబట్టి. అలాగే రూ. 4,00,000 అమౌంట్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాస్ వి ఆర్ డూయింగ్ సేల్స్. ఇంకా బ్యాంక్ ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకొని చెక్ నంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సేల్ చేశారు క్యాష్ రూపంలో కాబట్టి ఇంకా పర్టిక్యులర్స్‌లో పార్టీ అకౌంట్ నేమ్‌లో ఇంక మీరు చూపించాల్సింది క్యాష్ మాత్రమే. ఎందుకంటే క్యాష్ ద్వారాగా సేల్ చేశారు కాబట్టి. ఇక్కడ పర్టిక్యులర్స్‌లో మీరు చేసిందే సేల్ కాబట్టి సేల్స్ అని చూపించాల్సొస్తుంది. మీకు ఒక క్లారిటీ ఏంటంటే ఆల్వేస్ ఇక్కడ మనము పర్టిక్యులర్స్‌లో సేల్స్ అని రాస్తే సరిపోతుంది. అమౌంట్ ఎంత అంటే రూ. 2,00,000. ఇంకా మళ్ళీ మీరు ఒకవేళ సేల్ చేస్తున్నారు టు జైన్ సాలే. సో, ఈయనకి మీరు సేల్ చేసినప్పుడు ఇది కూడా ఒక సేల్ ట్రాన్సాక్షనే. బట్ అరువు మీద కాబట్టి ఈసారి అకౌంట్ నేమ్ కాదు పార్టీ నేమ్ చెప్పాల్సి ఉంటుంది. జైన్ సాలే. ఇంకా పర్టిక్యులర్స్‌లో యాస్ యూజువల్‌గా సేల్స్ అని రాస్తే సరిపోతుంది. అమౌంట్ ఎంత అంటే ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం 2,00,000 ఎంటర్ చేస్తున్నాం. అండ్ ఇది న్యూ ట్రాన్సాక్షన్ కాబట్టి న్యూ రిఫరెన్స్ అని చెప్పేసి నంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా ముందుకు వెళ్తే మీరు సేల్ రిటర్న్ చేసేసారు అన్‌ఫార్చునేట్‌లీ. అంటే కస్టమర్ జైన్ సాలీ ఇప్పుడే మన దగ్గర పర్చేస్ చేసిన ఆయన మనకి రిటర్న్ చేసేసాడు. ఓన్లీ రూ. 25,000 వర్త్ ఐటెము. రిటర్న్స్ ఎందులో చూపించాలంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు Ctrl+F8 క్రెడిట్ నోట్‌లో చూపించాల్సి ఉంటుంది. ఇందులోకి వచ్చేస్తే మీకు క్రెడిట్ నోట్ యాక్టివేట్ అవుతుంది. పార్టీ అకౌంట్ నేమ్ మనకి ఎవరైతే రిటర్న్ ఇచ్చేసారో ఆయన పేరు మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆయనే మనకు రిటర్న్ ఇచ్చేసారు కాబట్టి. ఒకవేళ క్యాష్ రిటర్న్ అయితే క్యాష్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆల్వేస్ ఇక్కడ పర్టిక్యులర్స్‌లో సేల్స్ రిటర్న్స్ అని చెప్పేసి మనం చూపిస్తే సరిపోతుంది. అండ్ అలాగే అమౌంట్ వచ్చేసరికి రూ. 25,000 కాబట్టి ఆ రూ. 25,000 మనం ఎంటర్ చేసేసి అగెయిన్స్ట్ డిఫరెన్స్ చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి రిటర్న్ కూడా మనకి కట్ అవుతుంది కాబట్టి ఓల్డ్ రిఫరెన్స్ నుండి. కాబట్టి మనం ఆటోమేటిక్‌గా అగెయిన్స్ట్ డిఫరెన్స్ వాడుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ముందుకు వెళ్ళినట్లయితే మనం పర్చేజ్ వోచర్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎలా చేస్తాము అనేది మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. మనం పర్చేజ్ చేస్తున్నాము ఫ్రమ్ శాఖర్ మార్ట్స్. సో, ఆబ్వియస్‌గా ఆయన ఏం చేస్తున్నారంటే మనకు సేల్ చేస్తున్నారు. మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ మనం పర్చేజ్ చేసినప్పుడల్లా పర్చేజ్ వోచర్‌కే రావాలి. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు పర్చేజ్ ఆఫ్ గూడ్స్ మాత్రం ఇందులో ఎంటర్ చేస్తాం. ఇతరాతర ఆస్తులు ఏమైనా పర్చేజ్ చేసినా కూడా ఇందులో చూపించడానికి వీల్లేదు. ఇప్పుడు మనం పార్టీ అకౌంట్ నేమ్‌లో మనము అరువు మీద కొంటున్నాం కాబట్టి ఎవరి దగ్గర కొంటున్నామో వాళ్ళ పేరు రాసుకోవాల్సి వస్తుంది. మనం కొంటుంది శేఖర్ నుండి కాబట్టి శేఖర్ మార్ట్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాం. ఆల్రెడీ పర్టిక్యులర్స్‌లో మీరు కళ్ళు మూసుకొని ఇక్కడ పర్చేజ్ అని చెప్పేసి సరిపోతుంది. ఎందుకంటే మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా పెద్దగా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన విషయం కూడా అక్కడ ఏముండదు. ఎనీహౌ రూ. 2,50,000 మనం పర్చేజ్ చేస్తున్నాం అని చెప్పేసి వాల్యూ ఎంటర్ చేసేస్తాం. ఇది కూడా న్యూ ట్రాన్సాక్షన్ కాబట్టి న్యూ రిఫరెన్స్ ఇచ్చేసి సేవ్ చేసుకోవచ్చు పర్చేజ్ సంబంధించి. అలాగే మీరు మళ్ళీ పర్చేజ్ చేస్తున్నారు ఫర్ క్యాష్ పేమెంట్ జరిగింది కాబట్టి మీరు పార్టీ అకౌంట్ నేమ్‌లో క్యాష్ అని చూపించాల్సి ఉంటుంది.
అండ్ అలాగే పర్టిక్యులర్స్‌లో మీరు పర్చేజ్ అని రాస్తే సరిపోతుంది. బికాజ్ మీరు చేసిందే పర్చేజ్ కాబట్టి. వాళ్ళు ఇక్కడ పర్చేజ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 3,75,000 రూపీస్. అలాగే ఒకవేళ మీరు పర్చేజ్ చేశారు చెక్ ద్వారాగా అంటే సింపుల్‌గా మళ్ళీ మీరు పార్టీ అకౌంట్ నేమ్‌లో బ్యాంక్ అని చూపిస్తారు ఎస్‌బీఐ. అలాగే ఇక్కడ కిందకొచ్చేసిన తర్వాత పర్టిక్యులర్స్‌లో మళ్ళీ యాజ్ యూజువల్‌గా పర్చేజ్ అని మాత్రమే చెప్తారు. విత్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 50,000. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ ఉన్నట్లయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. వెల్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీరు ఒకవేళ పర్చేజ్ రిటర్న్ చేసినట్లయితే ఎలా చూపించాల్సి ఉంటదంటే మనం చెప్పుకున్నట్టు పర్చేజ్ రిటర్న్స్ అన్నీ కూడా డెబిట్ నోట్ కంట్రోల్ ఎలా చూపించాల్సి ఉంటుంది. ఇక్కడికొచ్చినట్లయితే డెబిట్ నోట్ యాక్టివేట్ అయింది. ఆ టైంలో మనం పార్టీ అకౌంట్ నేమ్ ఎవరికి మనం రిటర్న్ ఇచ్చేస్తున్నామో అనేది రాసుకోవాల్సి ఉంటుంది. శేఖర్‌కి మనం రిటర్న్ ఇచ్చేస్తున్నాం కాబట్టి శేఖర్ పార్టీ అవుతారు. అలాగే మనము పర్టిక్యులర్స్‌లో ఆల్వేస్ పర్చేజ్ రిటర్న్స్ అనేది రాసుకోవాల్సి వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి మనకు ఇక్కడ 50,000 రూపాయలు ఉన్నదండి. సో, మనం 50,000 రూపాయలు ఎంటర్ చేస్తాం. అగైన్స్ డిఫరెన్స్ వాడాలి ఇందాక చెప్పినట్టు మళ్ళీ పర్టిక్యులర్ పర్చేసెస్ నుంచి రిటర్న్ అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వాలి కాబట్టి అగైన్స్ డిఫరెన్స్ వాడితే కట్ అవుతుంది. మరి ఈ విధంగా మనం ఒక సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో అకౌంటింగ్ వోచర్స్, పర్చేజ్ వోచర్ కానీ, సేల్స్ వోచర్ కానీ, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ వోచర్స్‌ని వేటినైనా సరే ఎలా వాడాలి అనేది నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ ఫ్రెండ్స్ నేను బానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని ఆశిస్తూ, వెల్ ఈ క్లాస్‌లో ఈ విధంగా మనం కంక్లూడ్ చేసుకుంటున్నాం. అండ్ మరి రాబోయే క్లాస్‌లో మళ్ళీ మనం ఒక ఐటెమ్ ఇన్వాయిస్‌లు ఎలా చేయొచ్చు, పర్చేజ్ వోచర్‌లో ఇన్వాయిస్ జనరేషన్ ఎలా ఉండబోతది, ఇవన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నిద్దామండి. థాంక్ యూ వెరీ మచ్. బిఫోర్ ఎవ్రీథింగ్ మళ్ళీ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.